రాలిపాయ బామ్మ మాయ ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే బామ్మ మాయ ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల గట్టుపాయే హో నెత్తి మీద జుట్టుపాయే సేనుపాయే సిలకపాయే చేతిలోన పలకపాయే మన్నుపాయ మొలకపాయే సిలకలొచ్చి ఎగిరిపాయే గిరకపాయ గిలకపాయ నులక మంచం మెరిగిపాయ వామ్మ మాయ ఒల్లెంకల నేనేం చేద్దు సొల్లెంకల అదే వామ్మ మాయ ఒల్లెంకల తగ్గించుకొని వేసుకోండి. అన్నం ఉడికే లోపల మళ్ళీ ఒకసారి వేసుకోవచ్చు. సరిపోకపోతే ఏ స్టేజ్లో వేసుకోవాలో చూపిస్తాను. కొంచెంసేపు పన్నీర్ ముక్కలు అనేది చప్పగలాకని ఇలా మసాలా కలిపి పెట్టుకుంటే ఫ్రెండ్స్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి. మసాలాలన్నీ కలుపుకొని ఈ తర్వాత నూనెలో వేయించుకుందాం. నచ్చితే ఇప్పుడైనా వేయించేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పక్కన పెట్టేసినంటే ఉప్పు కారాలు అనేది పన్నీర్ ముక్కలకు బాగా పడతాయి ఫ్రెండ్స్. ఎసురు తెల్లే లోపల సైడ్ బాండ్లీ పెట్టుకొని పన్నీర్ ముక్కలు వేయించుకుందాం. ఆయిల్ 1 స్పూన్ వేసుకున్నాం. ఇప్పుడు ఇందులో పన్నీర్ ముక్కలు వేసుకుంటున్నాం. పన్నీర్ ముక్కలు వేసేసుకోవడం. పన్నీర్ ముక్కలను ఒకసారి వేయించుకుందాం ఫ్రెండ్స్. మరీ ఎక్కువ కాకుండా లైట్గా వేయించుకుందాం ఫ్రెండ్స్. మరీ ఎక్కువగా వేయించుకున్నారంటే లబ్బర్ ముక్కల్లాగా సాగుతాయి. అలా కాకుండా మెత్తగానే ఉండేటట్లు స్మూత్గా ముక్క బాగుండేటట్లు ఎలా వేయించుకోవాలో చూపిస్తారు. పన్నీర్ ముక్కలు అనేది ఇలా వేగితే చాలు ఫ్రెండ్స్. ఇవి దించేసుకుందాం. ఎసురు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇందులోకి రైస్ వేసుకుంటున్నాం. నేనేం కొలతలు చెప్పడం లేదు ఫ్రెండ్స్, మామూలుగా చేసేస్తున్నా. మీకు కొలత కావాలంటే 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ ఫ్రెండ్స్. 2 గ్లాసులు వేసుకుంటే 4 గ్లాసులు వాటర్, లేదనుకో 2 గ్లాసులు వేసుకుంటే 2 గ్లాసులు వేసుకుంటే 3.5 గ్లాస్ అట్లా వాటర్ వేసుకున్నాను. పొడి పొడిగా కావాలంటే 3.5, కొంచెం ముద్దగా కావాలంటే 4 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి బియ్యం కలబెట్టుకుందాం ఫ్రెండ్స్. సింపుల్గా టేస్టీగా పిల్లలు కూడా ఇష్టపడి తినేటట్లు చేసినాం ఫ్రెండ్స్. బిర్యానీ ఎక్కువ స్పైసెస్ వాడకుండా తక్కువగా వాడుకొని చేసామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలా చేసి పెట్టారనుకో హెల్దీగా టేస్టీగా సింపుల్ అండ్ స్పైసెస్ వాడి తక్కువ స్పైసెస్ వాడి చేసిన ఫ్రెండ్స్. కనుక ఆలు పన్నీర్ బిర్యానీ నచ్చితే లైక్ చేయండి. పన్నీర్ ఎప్పుడో చూపిస్తాను. బియ్యం ఉడికి దగ్గర పడేటప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మరీ ఎక్కువ జ్యూసీగా కాకుండా మరీ డ్రైగా